నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. ధర్మాచరణతోటి సద్గతి లభిస్తుంది అన్నది కూడా పురాణ వచనం. దానికి తగ్గట్టుగానే చాలామంది చాలా రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. ఎన్నో రకాల సందేహాలు కూడా కలుగుతూ ఉంటే సహజమే. మరి వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తిగా ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. విజయనగరం నుంచి మాధవి రాస్తున్నారు. మా పూజ గదిలో చాలా విగ్రహాలు ఉన్నాయి, అలా ఉండొచ్చా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మాయి, ఈనాటి కాలంలో చాలామంది ఇళ్లలో చూస్తున్నాను, పూజా గదిలో చాలా విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలా ఉండకూడదు. ఒకే దైవం, ఒకే రూపం అన్న భావనలో మనం ఉండాలి. అయితే సనాతన సంప్రదాయంలో సూర్యుడు, విష్ణువు, పార్వతి, గణపతి, శివుడు, ఈ ఐదింటికి కలుపుకొని పంచాయతనము అని పేరు. మనం విష్ణువుని ఆరాధించే వాళ్ళమే అనుకుంటే మధ్యలో విష్ణువు, ఇతర 4 కోణాలలో కూడా పార్వతి, గణపతి, శివుడు, సూర్యనారాయణమూర్తి ఇలా పెట్టుకోవాలి. మనం విష్ణువును ఆరాధించకుండా శివుడిని ఆరాధించే వాళ్ళం అనుకుంటే అప్పుడు పార్వతి, గణపతి, ఈశాన్యంలో విష్ణువుకి బదులుగా శివుడు, ఆగ్నేయంలో సూర్యనారాయణమూర్తి ఇలా పెట్టుకోవాలి. ఇది కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంది. నైరుతి దిగ్భాగంలో గణపతి బలం, వాయువ్య దిగ్భాగంలో పార్వతీదేవి శక్తి, ఈశాన్య దిగ్భాగంలో నీరు, శివుడు లేక విష్ణువు, ఆగ్నేయ దిగ్భాగంలో సూర్యనారాయణమూర్తి, ఫైర్ అంటాం ఆంగ్లంలో, మంట, జ్వలించే తత్వం, అగ్నిహోత్రం. ఇలా ఏర్పాటు చేసుకొని పూజా గదిలో మనం విగ్రహాలని 5 మాత్రమే తీసుకోవాలి. ఇవి కూడా సూర్యునకు బదులుగా షోనా నదిలో లభించేటటువంటి ఎరుపు రంగులో ఉండే రాయి. షోనా నది యూపీలో ఉంది. ఈ నది మూలం 4 కోణాలు, పైన 8 కోణాలు, పారాబులా మ్యాథమెటిక్స్ లెక్కల్లో చెప్తారు, అలా ఉంటుంది. ఇది గణపతికి ప్రతీక. అమ్మవారికి ప్రతీకగా ఎనప ముద్ద, శ్రీమన్నారాయణమూర్తికి ప్రతీకగా శాలగ్రామం, శివుడికి ప్రతీకగా నర్మదా నదిలో లభించేటటువంటి రాయి నర్మద బాణం, శివలింగం, సూర్యనారాయణమూర్తికి ప్రతీకగా స్ఫటికం, క్రిస్టల్ అంటాం ఆంగ్లంలో. ఈ 5 పూజించాలి. మన అభిమాన దైవం ఇంకెవరున్నా కూడా ఇదే ప్రధానంగా తీసుకోవాలి. పూజా గదిలో ఎన్ని విగ్రహాలున్నా కూడా అవన్నీ కూడా అలంకారప్రాయంగా పెట్టుకోవాలి. ప్రధానంగా ఈ 5 పూజించాలి. విగ్రహాలు ఎక్కువైపోతే నిగ్రహం చెదురుతుంది. మనం హారతి ఇచ్చి ఇది తోకనా, ఇది తొండమా అన్న సందేహం పట్టేంతగా ఆ పటాలకు మసి నుసి పట్టించకూడదు. ఆయన అంటే ఈయన, ఈయన అంటే ఆయన అన్న భావన లేకుండా దైవం ఒక్కటే అన్న ఆలోచనతో పూజ చేయాలి. అలాగే విగ్రహాలు పెరిగితే నిగ్రహం చెదురుతుంది, లక్షణం మారుతుంది, లక్ష్యం కూడా చెదిరిపోతుంది. అలా కాకుండా 5 రూపాలు, ఆ 5 కూడా ఒక్కటే అన్నట్లుగా, ఒకటే బ్రహ్మము, ఏకోహం బ్రహ్మము అన్నట్లుగా చేయాలి. ఇది పూజా గదిలో విగ్రహాలు ఉంచుకునే విధానం, అర్చించే విధానం. మరి ఉత్తరం చూద్దామండి. విజయవాడ నుంచి కీర్తన రాస్తున్నారు. పూజ గదిలో మేము గంటను వేలాడదీస్తాము, అలా చేయకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవాలయం వేరు, ఇల్లు వేరు. దేవాలయంలో గంట వేలాడదీస్తారు. గొంతు సరిగా రానివాళ్ళు, మాటలు సరిగా రానివాళ్ళు, లేదా సరిగా శబ్దశక్తి లోపించిన వాళ్ళు,
దేవాలయాలలో గంట వేలాడదీస్తే వాళ్లకు మాటలు బాగా వస్తాయి అని మన సంప్రదాయం చెబుతుంది. నంది మెడలో గంట కట్టడం, శివాలయంలో గంటను వేలాడదీయడం, విష్ణువాలయంలో తలుపులకి గంటలు కట్టడం ఇవన్నీ అందులో కోకి వచ్చినవే. అయితే ఇవి ఆలయాలు. ఇల్లు, ఇంట్లో అది పూజా గృహం, పూజా గది, ఆలయం కాదు, గోపురం లేదు. ఇక్కడ గంట అలా వేలాడదీయకూడదు. చేతిలో ఉండే గంటనే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవత ఆహ్వాన లాంఛనం అని చెప్పి గంట వాయించాలి. ఇది కూడా ఏకతాడనం, ద్వితాడనం, చతుస్తాడనం, త్రితాడనం అనే విధాలుగా 4 విధాలుగా ఉంటుంది. దేవతను ఆహ్వానించే సమయంలో ఒక శబ్దం, స్నానంపజేసే సమయంలో ఒక శబ్దం, అలాగే నైవేద్యం సమర్పించే సమయంలో ఒక శబ్దం, చివరగా హారతి ఇచ్చే సమయంలో ఒక శబ్దం, ఇలా 4 విధాలు. ఇండ్లలో భువనేశ్వరాలు పెట్టుకోకూడదు. అలాగే దేవతాగృహం సామాన్యంగా మన స్నేహితుడి వలె ఉండాలి. ముఖ్యంగా ప్రశ్నకి సమాధానం అలా పైనుంచి గంట వేలాడదీయకూడదు, గుర్తుపెట్టుకుందాం. మరి ఉత్తరం చూద్దామండి. పండరీపూర్ నుంచి సాయి రాస్తున్నారు. మడి కట్టుకోవటం అంటే ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మడి అంటే పొలాలలో హద్దులుగా ఏర్పాటు చేసేటటువంటి ప్రాంతానికి మడి అని పేరు. వరి మడి అంటారు. పొలం గట్టు, దానికి మడి, మడులు, పొలాల మడులు అంటారు. ఏమిటి అర్థం? మడి అంటే నియమానికి హద్దు, సముద్రానికి చెల్లెలికట్ట హద్దు, మాటకు విరామ చిహ్నం హద్దు, ప్రవర్తనకు నియమం హద్దు, పంచకు అంచు హద్దు. ఇలా హద్దులతో మనం జీవించాలి. నియమం తప్పి ఉండకూడదు. ఆ నియమానికి సూచన మడి అన్నమాట. కట్టుకునే పంచ కూడా అంచు లేకుండా కట్టుకోకూడదు. స్త్రీలు కూడా అంచు లేని చీర కట్టుకోకూడదు. అదేమిటి అంటే మడి, హద్దు. మన సమాధానానికి వచ్చేస్తే కార్పాసమేక రాత్రంచ షట్పటకం పాంచరాత్రకం అని మనకు ధర్మం చెప్తుంది. కార్పాసము నూలుగుడ్డ, చక్కటి మడితో, అంటే స్నానం చేసి తడి వస్త్రం కట్టుకొని మరిొక తడి వస్త్రాన్ని పిండి దానిని ఎవరూ తాకకుండా కర్రతో కర్రలపైన వేలాడదీయడం. ఆ వస్త్రం ఆరిన తర్వాత అది శ్రేష్టమైన మడి. మరునాటికి ఆ పొడి వస్త్రం మనకు మడికి సిద్ధమవుతుంది. మడి వస్త్రం మరునాడు వినియోగించేది, ఈరోజు ఆరవేసుకోవాలి. తడి వస్త్రం మడి కాదు. కొంతమంది తడి బట్టలు కట్టుకొని ఇదే మడి అంటూ ఉంటారు. అది అసంబద్ధం, అధర్మం. తడి వస్త్రం కట్టుకుంటే వాళ్ళ వివస్త్రలుగానే శాస్త్రం చెబుతుంది. సంపూర్ణంగా వివస్త్రలుగా ఉండకూడదు కనుక శరీరానికి ఒక తడి బట్ట కట్టుకొని వెళ్ళి ఆ పొడి బట్ట కట్టుకోవాలి. పొడి బట్ట కట్టుకుంటే అది మడి. ఇది కాటన్ లేదా నూలు వస్త్రం ఒక్క పూటకి మాత్రమే పనికిస్తుంది. ఉదయం ఆ వస్త్రం కట్టుకొని పూజ చేసి భోజనం చేసి ఆ పిమ్మట భోజనం చేస్తే అది మైల, ఇంకా మనం బయటకు వచ్చేస్తాం. రేపటి కోసం ఈవేళ ఆరవేసుకోవాలి పొద్దున్నే. అలా ఒక్కరోజుకి వచ్చేది నూలు వస్త్రం. ఇది శ్రేష్టమైన మడి. షట్పటకం పాంచరాత్రకం. షట్పటకము అంటే పట్టుపురుగు, 6 కాళ్ళు ఉంటాయి. పట్టు వస్త్రము 5 రోజులు పనికిస్తుంది. 6వ రోజు నాడు దాన్ని ఉతికి ఆరవేయాలి. ఈ పట్టు వస్త్రంతో కూడా భోజనం చేయకూడదు, భోజనం చేస్తే పనికిరాదు. మడి అంటే శ్రేష్టమైనది, మిగతా వారితో మనల్ని వేరు చేసేది అని అర్థం. అగ్నిశుచు వ్రతమశుచిర్వి ప్రశుచి కవి అంటుంది వేదం. ఈ పట్టుబట్టని కట్టుకునే ముందు 7 సార్లు దులపాలి. ఆ వస్త్రాన్ని ఇలా మడిచారు పోయడం అంటారు, కుచ్చిళ్ళు పోయడం. మొత్తం వస్త్రాన్ని ఇలా కుచ్చిళ్ళు పోసి దాన్ని దులిపి 3 సార్లు దులిపి ఆ ముడిని బ్రహ్మముడిలాగా వేయాలి. ఇలా ఆ ముడి వేయడంలో ఇలా లోపల నుంచి తీసి మళ్ళీ ముడి వేస్తారు. అలా వేసిన దాన్ని మేకుకు తగిలించాలి. అలా ఉన్నదానిని మడి వస్త్రము. పట్టుబట్ట 5 రోజులు. పట్టుబట్ట 5 రోజులు. వర్ణం ఎరుపు, పసుపు, నీలం, మనకు అభిరుచి కలిగించేది. మనం ఏ దైవాన్ని పూజిస్తామో ఆ దైవానికి అనుకూలంగా ఉండేది. 3వది కార్పాసము అంటే ధావళి. ధావళి ఎప్పుడూ శుచి,
దానికి అశుచిత్వం అంటూ లేదు. శవం మీద కప్పినటువంటి ధావళిని కూడా తీసి దులిపి కట్టుకోవచ్చు, దానికి అశుచి అనేది లేదు. ఆముకంచ సదా శుచి అంటుంది ధర్మం. కనుక మడి అంటే ఏమిటి అంటే ఇతర లోకం నుంచి మనల్ని విడి చేసేది, వేరుగా చూపించేది, నియమంలో ఉన్నాడితడు అని లోకానికి గుర్తు కలిగింపజేసేది. మనం కూడా ఒక నియమంలో ఉన్నామండి అని మనస్సుకు ఎప్పుడూ చెప్పుకొని జాగరూకతతో సంసిద్ధులుగా ఉండడానికి ఉపయోగపడేది. నూలు వస్త్రం ఒకరోజు, పట్టు వస్త్రం 5 రోజులు, అలాగే ధావళి ఎల్లప్పుడూ శుచిత్వాన్ని కలిగి ఉంటాయి. చాలామంది పండితులు పట్టు వస్త్రాన్ని పరిహరిస్తారు. ఎందుకని అంటే అందులో జీవహింస ఉంటుంది. పట్టుపురులను బలవంతంగా నలిపి చంపి దారం తీస్తారు కాబట్టి శ్రేష్ఠులు నూలు వస్త్రాన్నే వాడతారు లేదా ధావళి వినియోగిస్తారు. ఇది మరత్రం చూద్దామండి. వెంకటాపూర్ నుంచి పద్మ రాస్తున్నారు. ప్లాస్టిక్తో చేసిన దేవతా విగ్రహాలను పూజించకూడదా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజించకూడదు. నిజానికి విగ్రహ లక్షణం భాగవతం చెప్తుంది. శైలి దారుమయీ లౌహి లేప్య లేఖ్యా చ సైకతి మనోమయీ మణిమయీ ప్రతిమ అష్టవిధా స్మృత అని భాగవతం. 8 విధాలుగా ఉండే ప్రతిమలనే మనం అర్చించాలి. లౌహి లోహంతో చేయబడ్డది. ప్లాస్టిక్ లోహమా? ఒకనాటి కాలంలో ప్లాస్టిక్ ఉండేదా? ప్లాస్టిక్ కనుక్కున్నారు, ప్రపంచ మానవాళికి విధ్వంసం ప్రారంభమైంది. ప్లాస్టిక్ కనుక్కున్నాం, మన వినాశనానికి మనమే గొయ్యి తవ్వుకున్నాం. పర్యావరణ కాలుష్యానికి పెద్ద భూతం ఈ ప్లాస్టిక్ పెనుభూతంగా మారింది. ఉదయం లేవగానే ప్లాస్టిక్ బ్రష్తో దంతధావనం, రాత్రి పడుకునే వరకు ప్లాస్టిక్ మయం. మనుషుల జీవనాలు చివరికి అమ్మాయి నవ్వులు కూడా ప్లాస్టిక్ నవ్వులు అయిపోయాయే, కృత్రిమంగా నవ్వుతున్నారు, పెదవుల చివరన నమ్ముతారు. నిజానికి జగన్నాథ పండితరాయలు అనబడే ఆలంకారికుడు 6 విధాలుగా నవ్వాలి అని చెప్తాడు. హసితము, అపహసితము, విహసితము, హాసితము, మందహాసము, అట్టహాసము 6 ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతున్నారు. ప్లాస్టిక్ విగ్రహాలను పూజా గదిలో ఉంచుకోకూడదు, వాటిని పూజించరాదు. వాటిని అలంకారప్రాయంగా ముందు గదిలో పెట్టుకోవచ్చు. అంతేగాని ఈనాటి కాలంలో మనం సులభంగా లభిస్తుంది అలా చేయకూడదు. చెక్కతో చేసింది, రాతితో చేసింది, పిండితో చేసింది, లోహంతో చేసింది, మనస్సుతో కల్పన చేసుకున్నది, గంధంతో చేసింది, చిత్రపటంగా ఉన్నది, లేదా నీటిని పాత్రలో వేసి ఇలా రేఖలుగా గీసి అందులో ఉన్నది అన్న భావనతో ఇలా 8 విధాలుగా మనం ప్రతిమని కల్పించుకోవాలి. అంతేగాని మనసుతో కల్పించుకోవాలి. అంతేకాని ప్లాస్టిక్ ప్రతిమలు ఆరాధనకై పనికి రావు. ప్రతిమలే కాదు నాన్న, పూజా గదిలో ఏ సామాగ్రి కూడా ప్లాస్టిక్తో చేసింది ఉండకూడదు. రాగి, వెండి, ఇత్తడి ఈ 3 లోహాలతో ఉన్నవి మాత్రమే పూజా గదిలో ఉండదగ్గ వస్తువులు, పాత్రలు. ప్లాస్టిక్ కానీ ఇనుము కానీ వినియోగించకూడదు. మరి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి చంద్రశేఖర్ రాస్తున్నారు. ఇల్లు లక్ష్మీ నివాసం కావాలంటే ఏం చేయాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సులభమైన ఉపాయం అమ్మాయి. ఇంట్లో ఉండే వాళ్ళందరి పెదవుల మీద చిరునవ్వు ఉంటే ఆ ఇల్లు లక్ష్మీప్రదమే. లక్ష్మి అంటే లక్ష్యార్థే, లక్షణార్థే, సూచ్యార్థే ఆనందము అని అర్థం. కోట్ల రూపాయలు ఉన్నాయి, గొడవలున్నాయి, ముఖం పైన చిరునవ్వు లేదు, అదొక జీవితమా? ఆ ఇల్లు లక్ష్మీ నివాసమా? ధనం ఉంటుంది, అంతేగాని లక్ష్మీప్రదం కాదు. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకున్నాం, అనుభవించాం, రేపటికి మళ్ళీ వస్తుందిలే అనే దిలాసాతో, ధైర్యంతో, చిరునవ్వుతో సంతోషంగా నిద్రపోతున్నాం. అది లక్ష్మీ నివాసం అంటే. కనుక లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు భూషణ వికాస శ్రీ నరసింహపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ధర్మపురి శతకంలో చెప్తారే, కోటీశ్వరుడైనా పప్పన్నమే కదా తినేది, పైగా గొడవలు, ఆలోచనలు. కనుక ఇల్లు లక్ష్మీ నివాసం కావాలి అంటే
సులభమైన ఉపాయం, అందరి పెదవుల మీద చిరునవ్వు ఉండాలి. ఇది మనం చెప్పుకునే సమాధానం. అలా కాదండి, మాకు రూపాయలే కావాలి అంటే మట్టుకు సులభమైన మరో ఉపాయం ఉంది. డబ్బు కావాలి అనుకునే వాళ్ళు కనకధారా స్తవం అనే ఆదిశంకరాచార్యుల వారు అందించినటువంటి స్తవాన్ని రోజుకు 3 సార్లు పారాయణం చేయాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఇలా మండల కాలం 40 రోజులు పారాయణం చేస్తే ఆ ఇంటికి తప్పకుండా ధనం లభిస్తుంది. అంగం హరే పులకభూషణమాశ్రయంతి అని ప్రారంభమయ్యే 28 శ్లోకాల ఈ కనకధారా స్తవాన్ని ఇంట్లో పారాయణం చేస్తే తప్పకుండా ఆ ఇంట్లో డబ్బు వాళ్ళు ఏ రూపంలో కోరుకుంటే ఆ రూపంలో లభిస్తుంది. మరి ఉత్తరం చూద్దామండి. కుక్కట్పల్లి నుంచి కవిత రాస్తున్నారు. వంటగదిలో వస్తువులను వాస్తుకు అనుకూలంగా ఎలా అమర్చుకోవాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వంటగది, పడక గది, కూర్చునే గది, డ్రాయింగ్ రూమ్ అంటాం మనం, కూర్చునే గది, పిల్లలు చదువుకునే టీవీ రూమ్ లేదా వసారా, సామాన్యంగా ఈ 4 ఈనాటి కాలంలో ఎవరింట్లోనైనా ఉండేవి. 20, 50, 70 గదులు ఉన్నా కూడా ఈ 4 గదుల్లోనే అందరూ ఉండేది. వంటగది, పడక గది, ముందు గది లేదా టీవీ రూమ్, డ్రాయింగ్ రూమ్, 4 మనుషులు జీవించేది. వంటగదికి సంబంధించినంత మట్టుకు ఈశాన్య దిగ్భాగంలో నీటి వనరు సింక్, చేతి కడుక్కునే పాత్రలు పెట్టాలి. ఆగ్నేయ దిగ్భాగంలో స్టవ్ వెలిగించేది పెట్టుకోవాలి. ఆగ్నేయ దిగ్భాగంలో ఉండే స్టవ్కి మనం తూర్పు ముఖంగా ఉండి వంట చేయాలి. అంతేగాని దక్షిణం ముఖం వైపు తిరిగి వంట చేయకూడదు. ఈశాన్య దిగ్భాగంలో ఉండే సింక్, చేయి కడుక్కునే పాత్ర ఉంటుందే, అందులో ఎంగిలి పాత్రలు పెట్టకూడదు. మనం వినియోగించిన పాత్రలు 2 రకాలు. ఒకటి అంట్లు, 2 ఎంగిలి. అంట్లు అంటే ఉడికించిన పదార్థాలు ఉన్న గిన్నెలకు అంట్లు అని పేరు. అన్నం వండాం, పప్పు తయారు చేసాం, పచ్చళ్ళు, కూరలు ఏవో తయారు చేసాం, అవన్నీ అంట్లు. మరికొన్ని పాత్రలు ఉంటాయి నాన్న, తిన్నాం మనం, కంచము, అది ఎంగిలి. దాంట్లో మన లాలాజలం ఉంటుంది, ఉమ్మి ఉంటుంది, తిన్నాం, చేయి పూసాం. ఈ కంచాన్ని ఆ సింక్, చేయి కడుక్కునేది ఉంటుందే, అందులో పెట్టకూడదు, మహాపాపం. ఎవరి కంచాన్ని వాళ్ళు తీసుకువెళ్ళి వెంటనే కడిగేయాలి. అంట్లు వేరే, కంచాలు వేరే. ఎంగిలి పాత్రలు వేరే, వండిన పాత్రలు అంటే అంట్లు వేరే. వండిన పాత్రలకు మాత్రం సింకులో పెట్టవచ్చు, కానీ ఎంగిలి పాత్రలను సింకులో పెట్టకూడదు. ఆ పిమ్మట బియ్యం డబ్బా భారీగా ఉంటుంది. కందిపప్పు, బియ్యం బరువైనవి. వీటిని ఆ వంట గదిలో నైరుతి దిగ్భాగంలో పెట్టుకోవాలి. సంపూర్ణంగా ఉండే నైరుతి దిగ్భాగంలో నీటి పాత్రలకు వెనరు లేదా ఫ్రిడ్జ్, రెఫ్రిజిరేటర్ సంపూర్ణంగా నైరుతి దిగ్భాగంలో ఎత్తుగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ దానికి పక్కలో స్టవ్కి మధ్యలో దక్షిణ దిగ్భాగంలో నీటి బిందె, బరువు. అలాగే ఉత్తర దిగ్భాగంలో తేలికగా ఉండే పాత్రలకు మనం ఏర్పాటు చేయాలి. కడిగిన గిన్నెలు పెట్టుకునే చిక్కు, మీరు ఏమంటారో కానీ ఏమైతే చిక్కు అనే అంటాం, అంత చిక్కు చిక్కుగా ఉంటాయి కదా, గ్లాసులు, చెంబులు అన్నీ అందులో ఉంటాయి. అది అలాగే ఉప్పు ఆ వంట గదిలో ఆగ్నేయ దిగ్భాగంలో ఉండాలి. ఉప్పు, కారము, పసుపు ఈ 3 ఒకే షెల్ఫ్లో వంటగదిలో ఆ స్టవ్ ఎక్కడైతే పెట్టామో ఆగ్నేయ దిగ్భాగంలో అక్కడికి దక్షిణం వైపున పైన ఉండాలి. ఉప్పు, కారము, పసుపు ఈ 3 ఒకే వరుసలో ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి నాన్న. మిగతా అవన్నీ ఎలాగన్నా పెట్టుకోవచ్చు, కానీ ప్రధానంగా ఇవి. అలాగునే వంట చేసిన తర్వాత భోజనం చేసే సమయంలో ఏదైనా ఒక వంటకంలో ఉప్పు తక్కువైంది అంటే ఆ ప్రధానమైన డబ్బాలోంచి ఉప్పు తేయకూడదు. ఒకవేళ తెస్తే చేయి కడుక్కుని తేవాలి. ఎడం చేతితో ఉప్పు డబ్బా ముట్టుకోకూడదు, దరిద్రం. ఎడమ చేతితో ఉప్పు డబ్బా ముట్టుకోవడం దరిద్రం. ఒకవేళ తొందరపాటులో ఆ ఉప్పు డబ్బాలో నుంచి అలా ఎడం చేతితో తీసుకుని వేసుకుంటే ఆ ఉప్పు పనికిరాదు, పారేయాలి అంటుంది శాస్త్రం. కనుకనే చాలామంది భోజనాల బల్ల దగ్గర మళ్ళీ చిన్న విడిగా అంత ఉప్పు వేరే పెట్టుకుంటారు. కనుక ఇలా గుర్తుపెట్టుకుందాం. ఆగ్నేయ విభాగంలో అంట్లు, అలాగే ఎంగిలి పాత్రలు వేరే విడదీయడం. ఇది ఈశాన్యంలో పెట్టుకునే సింక్. ఆగ్నేయ విభాగంలో స్టవ్,
దాంట్లో మనం తూర్పు ముఖంగా ఉండి వంట చేయాలి. అలాగనే ఆ పక్కనే ముందు పసుపు, ఉప్పు, కారం ఈ 3 డబ్బాలు ఉండాలి. ఆ పక్కన బియ్యం నీళ్ళ బిందెలు, బియ్యం, కందిపప్పు డబ్బాలు ఉండాలి. ఆ వెనకాతల ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి కాకుండా చింతపండు, పంచదార, టీ పొడి ఇలాంటి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా అవసరమైనవి ఉంటాయి. వాటి కోసం ఆ వంటగదిలో ఉత్తర దిగ్భాగంలో కూడా ఒక చిన్న షెల్ఫ్ ఏర్పాటు చేసుకోవచ్చు. బరువు తక్కువగా ఉండే వాటిని ఉత్తరం వైపు పెట్టుకుందాం, బరువు ఎక్కువగా ఉండే వాటిని దక్షిణం వైపు పెట్టుకుందాం. ఇది వంటగదిని అలంకరించుకోవడంలో వాస్తు అంటే వాస్తవమైనది, అనుకూలంగా ఉండేది అని అర్థం. ఇలా పెట్టుకుంటే మనకు ఆ వంటగది అనుకూలంగా ఉంటుంది, ఏ వంటకాన్నైనా సులభంగా చేయడానికి వీలుగా కూడా ఉంటుంది. ఇది సమాధానం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.